మీకు తెలుసా, దేవుని ప్రేమ మంచివారి మీదను చెడ్డవారి మీదను ఉండను. అంతే కదండి. దేవుడు అందరినీ ప్రేమిస్తారండి. దేవుడు అందరినీ ఆదరిస్తారండి. దేవుడు అందరినీ చేర్చుకుంటారండి. దేవుడు అందరిపై తన ప్రేమను చూపిస్తారండి. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తారండి. ఎక్కడుంటుంది సన్నివేశం? పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండము 4వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు. ఇక్కడ కయ్యూను హేబేలు అని ఇద్దరు వ్యక్తులు కనబడతారు. అన్న అయిన కయ్యూను తన తమ్ముడైన హేబేల్ని చంపేస్తాడు. హేబేల్ని చంపేశాడు కదా అని కయ్యూనును దేవుడు ద్వేషించలేదండి. తన ప్రేమ చేత కయ్యూనును కనికరించాడు. కయ్యూను తన జీవితాన్ని మార్చుకుంటాడేమోనని దేవుడు ఎదురు చూశాడు. ఎంతకీ కయ్యూను తన జీవితాన్ని మార్చుకోకపోగా దేవునికి వ్యతిరేకంగా జీవించి నష్టాన్ని, శాపాన్ని పొందుకున్నాడు. గమనించాలి, కయ్యూను మార్చుకుంటాడేమోనని దేవుడు ఎదురు చూశాడే కానీ కయ్యూనుపై కోపం తెచ్చుకోలేదు. అదేనండి దేవుని ప్రేమ. మరి మన జీవితం ఎలా ఉంది?